నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలి. ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా. ఇరవై ఏళ్ల స్వర్ణోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ జానకిశరణ్ ఆదేశాల మేరకు అన్ని పోలీసుల పరిధిలో మైనర్ డ్రైవింగ్లపై తనిఖీలు నిర్వహించారు. అన్ని పోలీసుల పరిధిలో సుమారు 10 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా సుమారు 100 వాహనాలను మైనర్లు వారి తల్లిదండ్రులు కలుపుకొని 296 మందికి ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనాలు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాఠశాలలో కళాశాలకు సెలవు ప్రకటించిన సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. రోడ్డు భద్రతా చర్యలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. యువత అడ్డగోలుగా వారాలడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దుఃఖాలు పెట్టవద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీ 25వ స్వర్ణోత్సవ సభకు నిర్మల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయి. నిర్మల్ పట్టణంలోని పార్టీ అధ్యక్షుడు మరగొండ రాము బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వాహనాలకు జెండా ప్రారంభించారు. పార్టీ ఆవిర్భించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా మరగొండ రాము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భించిన టీఆర్ఎస్ పార్టీ అనంతరం రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగం పోషించిందన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై రాను రోజులు మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల
టీఆర్ఎస్ పార్టీ 20వ సంవత్సరం సందర్భంగా మరి ఏదైతే ఈరోజు ఏప్రిల్ 21న వరంగల్ వెల్కతుర్తి బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ పట్టణ కమిటీ తరఫున దాదాపు 50-60 వెహికళ్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇప్పుడు ఇక్కడ జెండా కార్యక్రమం ముగించుకొని బయలుదేరడం జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తుంటే నిర్మల్ పట్టణంలో ఎక్కడ చూసినటువంటి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి స్వచ్ఛందంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తామని చెప్పేసి వందలాది మంది కూడా ఈరోజు మా వెంట వచ్చి బయలుదేరడం జరిగింది. మరి ఈరోజు నిర్మల్ తెలంగాణగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనే విషయాన్ని కూడా ఈరోజు భారతదేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ఈరోజు సాయంత్రం కేసీఆర్ గారు బహిరంగ సభ తర్వాత ఇంకా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా చేరికలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. పట్టణంలోని మహాలక్ష్మివాడ ఫీడర్ 11 కేవీ పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహాలక్ష్మివాడ డబుల్ బెడ్రూమ్ ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ నాగరాజ్ తెలిపారు. వినోదాలు సహకరించాలని కోరారు. నిర్మల్ పట్టణంలోని బ్రహ్మపురి కాలనీలో గల శ్రీ సరస్వతి శివ మందిర్ ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఆదివారం పట్టణంలో ఫంక్షన్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత స్నేహితులందరూ కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిర్మల్ పట్టణంలోని వెంకటరాజ్పేట్ కాలనీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు సాధించి ఉన్నతస్థితిలో నిలిచిన పలువురిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులు సాధించిన ఎల్షెట్ నాగజ్యోతి, లింగంపల్లి అజయ్, చుక్క కిరణ్, ఆకుల శశాంక్, సోనాయిల ప్రణయ్, కూన ప్రశాంత్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు హనుమల రఘునాథ్ మాట్లాడుతూ నూతన ఉద్యోగస్తుల కృషి పట్టుదల కారణంగా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు గొజ్జ సుదర్శన్, గొజ్జబాబు, అనుముల రామకృష్ణ, లక్కా నరేందర్, కూన సందీప్, చుక్క సాయికృష్ణ తదితరులతో పాటు యూత్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మామడ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరలి వెళ్లారు. మండలంలోని పొన్కాల్, కోటిగల్ గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్సులో సభకు తరలిళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాలలో 1998-99 10వ తరగతి విద్యార్థులు ఆదివారం పట్టణంలో ఫంక్షన్లలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించుకున్నారు. 26 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకుని ఒకరొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆటపాటలతో పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహంగా గడిపారు. సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి. అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ 16 ఏళ్ళు దొరబాబుకి 20 ఏళ్ళు అనే పాట కలియుగ పాండవ సినిమాలో వెంకటేష్ అనుకుంటా. ఆ పాట ఇక అయ్యగారు హరిదాస్ గారు చూస్తున్నారు. ముందుకు వస్తున్నారు విద్యార్థులు, ఇంకెక్కడ కొడతారో అని చెప్పేసి ఈయన ఆ పుస్తకం తీసుకొని
ఒక పాపకి 16 ఏళ్ళు, దొరా బాబుకి 20 ఏళ్ళు. ఒక పాపకి 16 ఏళ్ళు, దొరా బాబుకి 20 ఏళ్ళు. ఒక పాపకి 16 ఏళ్ళు, దొర బాబుకి 20 ఏళ్ళు. ఒక పాపకి 16 ఏళ్ళు, దొర బాబుకి 20 ఏళ్ళు. నిర్మల్పట్నంలోని బంగల్పేట్ మహాలక్ష్మి కాలువ గల బైండ్ల వనజకు చెందిన కిరాణా దుకాణం శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఉదయం షాప్ తెరిచేందుకు వెళ్ళగా షాపు నుండి పొగలు రావడం గమనించి స్థానికుల సాయంతో షాప్ తెరిచేసరికి షాప్లో కిరాణా సామాగ్రితో పాటు ఫ్రిడ్జ్, కౌంటర్ పూర్తిగా కాలిపోయాయి. కిరాణా షాప్ పైన జీవధారం కొనసాగిస్తున్న ఇంటికి ఘోరం సంభవించిందని తమను అధికారులు ఆదుకోవాలని బాధితులు కన్నీరు మున్నయ్యారు. కాగా విషయాన్ని తెలుసుకున్న స్థానిక మాజీ కౌన్సిలర్ పిట్లింగ్ నవీన్ తక్షణ సాయంగా 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలి. ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా. ఇరవై ఏళ్ల స్వర్ణోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.